ఏపీ డిప్యూటీ సీఎం ఇలాకాలో పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో అయితే ఎన్నికల వేడి పుట్టిస్తుంది. అలాగే జనసేన సంబంధించినటువంటి పార్టీ సంస్థాగత ఎన్నికలు అయితే ప్రక్రియ అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడైతే ప్రారంభించారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అలాగే రామ్ తాళ్ళూరు సారథ్యంలో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. అలాగే జనసేన పార్టీ ఏర్పడిన కాడి నుంచి కూడా ఈ యొక్క కమిటీలు లేకపోవడంతో తొలిసారిగా పిఠాపురంలోనే ప్రయోగాత్మకంగా కూడా చేపట్టినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే ఇక్కడైతే హాడీ వేడిగా కూడా మొత్తం హోరాహోరీగా ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైందని చెప్పాలి. పిఠాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రకారంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియ కూడా ఆ విధంగానే ఉండే విధంగా కూడా ఒక రూల్ బుక్ను కూడా ఏర్పాటు చేశారు. దానితో భాగంగానే ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ దగ్గరుండి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 52 గ్రామాలకు కూడా గతంలో అలాగే గ్రామ వార్డు ఈ యొక్క ఆ వార్డుకు సంబంధించినటువంటి బూత్ లెవెల్ కమిటీలు కూడా గతంలో కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా పిఠాపురం పట్టణం సంబంధించిన అలాగే పిఠాపురం రూరల్ అలాగే గొల్లప్రోలు పట్టణానికి గొల్లప్రోలు రూరల్ కొత్తపల్లి మండలాలకు సంబంధించిన ఈ యొక్క అధ్యక్షుల ఎన్నికతో పాటు అలాగే కార్యదర్శులు కూడా ఎన్నికైతే పెండింగ్ ఉన్న నేపథ్యంలోనే గత 3 రోజులుగా దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఆ పిఠాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం చేబ్రోల వద్ద అయితే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభించిన నేపథ్యంలో అనేక మంది అభ్యర్థులు అయితే తను ఈ యొక్క అధ్యక్ష పదవి ఎన్నికల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగానే ఓటింగ్ చేసేందుకు ఆ యొక్క ఓటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే అభ్యర్థులు కూడా తమ అభ్యర్థిని గెలిపించేందుకు తమకు ఓటు వేసి గెలిపించాలంటూ కూడా గత వారం రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో వాడివేడిగా కూడా ప్రచారాలు కూడా ఓరెత్తించారు. తమ ఆ గ్రూపులుగా జనసేన పార్టీలోనే గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు అభ్యర్థుల్ని తమకు గెలిపించాలంటూ కూడా ఈ విధంగా ప్రచారాలు ఓరెత్తించి ఈ ఎట్టకేలకైతే ఈరోజు భారీ ఎత్తున ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మొదలెట్టిన నేపథ్యంలోనే ప్రధానంగా ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం చేబ్రోల్లో భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఆ పిఠాపురం పట్టణానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మహిళకు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా ఒక మహిళలకు కేటాయించిన నేపథ్యంలోనే ముగ్గురు మహిళలు పోటీ బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ రూరల్ నుంచి పిఠాపురం రూరల్ నుంచి కూడా మరో ముగ్గురు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకు ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మనకి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ యొక్క పార్టీ కార్యాలయం వద్ద అయితే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ఏం జరుగుతాయని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే మొత్తం ఈ యొక్క ఏదైతే సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఆ ఎన్నికల రిజల్ట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. పోలింగ్ ప్రతి ఒక్కరు కూడా జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా రావడం ఓట్లు వేయడం ఓటింగ్ వేసి తమ అభ్యర్థిని గెలిపించేందుకు కూడా అన్ని విధాలు కూడా ప్రయత్నించారు. ఈ రోజంతా కూడా ఆ కార్యకర్తలు జనసేన సంబంధించినటువంటి పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలు ఏం జరుగుతుంది తమ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు తమ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తారు. అంతేకాకుండా ఈ యొక్క పార్టీ కార్యాలయం సమీపంలోనే వచ్చినటువంటి జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విందు కూడా ఏర్పాటు చేసి అలాగే తమ ఆ కార్యకర్తలకి అందరూ కూడా ఉత్సాహాన్ని జోసు నింపేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎన్నికల రిజల్ట్లో కూడా ఎవరు అభ్యర్థి గెలుస్తారు ఎవరు అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అలాగే పిఠాపురం టౌన్ నుంచి చూసుకుంటే అలాగే వరలక్ష్మి అనే ఆమె మరొకరు వరలక్ష్మి ఆమెతో పాటు కోల దుర్గా అలాగే ఇద్దరు కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం రూరల్ నుంచి వెన్నా జగదీష్తో పాటు ఆ పిల్ల శివశంకర్ కూడా ఆ రేసులో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే బొజ్జ రాంప్రసాద్ కూడా పిఠాపురం రూరల్ నుంచి రేసులో ఉన్నారు. అలాగే గోపు సురేష్ కూడా ఈ యొక్క పిఠాపురం రూరల్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొత్తపల్లి మండలాన్ని చూసుకుంటే రావు అక్షయ్ రావు అయితే ఈ యొక్క ఎన్నికల బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వేగిశెట్టి సూర్య నిఖిల్ ఇద్దరు కూడా రేసులో ఉన్నటువంటి ఇద్దరి మధ్య కూడా వారాహోరీగా కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గొల్లపోలి రూరల్ నుంచి చూసుకుంటే జ్యోతుల శ్రీనివాస్తో పాటు అలాగే వేయిల నాగేశ్వరరావు కూడా ఈ యొక్క రేసులో ఇద్దరు కూడా తలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గొల్లప్రోలు
టౌన్ చూసుకుంటే మామిడాల సూరిబాబుతో పాటు గరగ తాతాజీ మొత్తం వీళ్ళంతా కూడా బరిలో ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అయితే మొత్తం పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. ఎటువంటి గొడవలు లేకుండా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగానే తమ అభ్యర్థిని ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో అభ్యర్థిని ఆ పోలింగ్ అంటే 1, 2, 3 నెంబర్లు ఇచ్చి ఆ నెంబర్ల ప్రకారంగా ఆ యొక్క స్లిప్లు ఎల్లో స్లిప్ వైట్ స్లిప్ కూడా ఇచ్చి అందులో ఉన్నటువంటి అభ్యర్థులు తమ అభ్యర్థిని బలపరిచిన వారికి ఆ నెంబర్ ప్రకారంగా కూడా తమ మద్దతు తెలిసే విధంగా కూడా ఆ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థి ఎవరు గెలుస్తారని కూడా ప్రతి ఒక్కరు కూడా మొత్తం అన్ని సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోనే ఈ యొక్క అభ్యర్థులు ఎవరు గెలుస్తారని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయం వద్ద కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ పార్టీలలో కూడా లేని విధంగా ఈ కనివిని ఎరుగని రీతిలో రాజకీయ పార్టీల్లోనే ఈ యొక్క పట్టణ అధ్యక్ష పదవులు కావచ్చు, అలాగే ఈ మిగిలిన బూత్ లెవెల్ గ్రామంలో ఉన్నటువంటి కమిటీలకు సంబంధించినటువంటి కనివిని ఎరుగని రీతిలో జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క కమిటీల ఏర్పాటు ఎన్నిక ప్రక్రియ ద్వారా సభ్యులు ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యుల ద్వారా ఎన్నుకునే ప్రక్రియ శ్రీకారం చుట్టింది. ఆ విధంగానే మొత్తం ఏపీలోని తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే సాధారణ ఎన్నికల మాదిరిగానే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇక్కడ జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కమిటీలు అధ్యక్షుల పదవుల కోసం అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చూడాలి. ఈ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, ఎవరు విజయం సాధిస్తారో కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ RTV గొల్లప్రోలు చేప్రోలు జనసేన పార్టీ కార్యాలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.